హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎక్స్ రేడియేషన్లను 1895 నవంబర్ 8న విల్హెల్మ్ రోంట్జెన్ కనుగొన్నారు. అందువల్ల ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజును ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. రేడియేషన్ థెరపీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ గురించి సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రతి ఏడాది జరుపుకుంటారు. రేడియోగ్రాఫర్లు రేడియోగ్రఫీని కెరీర్ ఎంపికగా ప్రోత్సహించడానికి ఈ రోజును తరచుగా ఉపయోగిస్తారు. ఆధునిక ఆరోగ్య సంరక్షణకు విల్హెల్మ్ రోంట్జెన్ అందించిన ముఖ్యమైన సహకారానికి గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. అదే ఉద్దేశంతో రోగ నిర్ధారణ రేడియోగ్రఫీ గురించి అవగాహన కల్పించడానికి ఎక్స్ కిరణాలు ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం గురించి చర్చిద్దాం. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం, దాని ప్రాముఖ్యత ఏంటి? 1895లో విల్హెల్మ్ రోంట్జెన్ ఎక్స్ కిరణాల యొక్క విశేషమైన ఆవిష్కరణను జరుపుకోవడానికి రేడియోగ్రాఫర్లు, రేడియోలాజికల్ సాంకేతిక నిపుణుల అంతర్జాతీయ సమాజం నవంబర్ 8వ తేదీని ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా ప్రకటించింది. రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్ థెరపీ గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును ఉపయోగిస్తారు. రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్ అనేది రోగులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి విస్తృతంగా ఉపయోగించే రోగ నిర్ధారణ పరీక్ష. అయినప్పటికీ రోగులు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బదులు రోగికి హాని కలిగించకుండా ఉండటానికి అవసరమైన కనీస రేడియేషన్ స్థాయికి గురవుతారు. వేలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎక్స్రేలతో ఖచ్చితంగా పనిచేసే రేడియోలాజిక్ సాంకేతిక నిపుణుని కూడా ఈ రోజు సత్కరిస్తుంది. ఎక్స్ కిరణాలు ఎలా కనుగొనబడ్డాయి? ఎక్స్ కిరణాలు విద్యుదయస్కాంత కిరణాలు. ఇవి అతినీలలోహిత కాంతి కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ 1895లో అనుకోకుండా ఎక్స్ కిరణాలను కనుగొన్నాడు. క్యాథోడ్ రే ట్యాప్ పై తన ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు తన ట్యూబ్ దగ్గర ఉంచిన టేబుల్ పై స్ఫటికాల ఫ్లోరోసెంట్ గ్లో ఏర్పడటాన్ని గమనించాడు. అతను నల్ల కాగితంతో కప్పబడిన ట్యూబ్ నుండి కొన్ని అడుగుల దూరంలో ఉంచిన పదార్థంపై ఆకుపచ్చ రంగు ఫ్లోరోసెంట్ లైట్ ఉత్పత్తిని కూడా గమనించాడు. విల్హెల్మ్ రోంట్జెన్ ఈ కిరణాలను ఎక్స్ కిరణాలుగా గుర్తించాడు. ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య శాస్త్ర రంగంలో విప్లవాన్ని సృష్టించింది. 1901లో ఎక్స్ కిరణాలను కనుగొన్నందుకు అతనికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవ వేడుకల వెనుక చరిత్ర ఏంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్ అండ్ రేడియోలాజికల్ టెక్నాలజీస్ ద్వారా 2001 నవంబర్ 8న మొదటిసారిగా ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా RSNA, యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ ESR, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ACR సంయుక్త చొరవతో 2012లో ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం యొక్క మొదటి భారీ వేడుక నిర్వహించబడింది. ఈ సంవత్సరం ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం 11వ వార్షికోత్సవం. అంతకుముందు ఫిబ్రవరి 10, 2011ని విల్హెల్మ్ రోంట్జెన్ వర్ధంతిగా గుర్తుంచుకోవడానికి యూరోపియన్ డే ఆఫ్ రేడియాలజీ ద్వారా ప్రపంచ రేడియాలజీ దినోత్సవంగా జరుపుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కింది వేడుకలు ఇప్పుడు నిలిపివేయబడ్డాయి. నవంబర్ 8ని ప్రపంచ రేడియాలజీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎక్స్ కిరణాలు, ఇమేజింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలను కనుగొన్నప్పటి నుంచి మానవ వ్యాధుల నిర్ధారణ సులభం చేయబడింది. డయాగ్నోస్టిక్ రేడియోగ్రఫీ వ్యాధి యొక్క ప్రారంభ రోగ నిర్ధారణను ప్రోత్సహిస్తుంది. సరైన సమయంలో సరైన చికిత్సను సులభతరం చేస్తుంది. ఈ విధంగా ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య చరిత్రలో ఒక మైలురాయికి దారితీసింది. తదుపరిసారి మీ వైద్యుడు మీకు ఎక్స్రే చేయమని సలహా ఇస్తే మీరు ప్రఖ్యాత పాథాలజిస్ట్ నుండి వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని నిర్ధారించుకోండి. ప్రపంచ రేడియాలజీ దినోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన మైలురాళ్ళు ఏంటి?
ఎక్స్రే యొక్క ఆవిష్కరణ ఒక మైలురాయి. ఇక అయితే ఈ రోజున అనేక ఇతర మైలురాళ్లు కూడా సంభవించాయి. ఈ రోజు గతంలో కంటే మరింత ప్రత్యేకమైనది. ప్రపంచ రేడియేషన్ దినోత్సవం యొక్క కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్క్లు ఇవి. 1895లో రోన్జెన్ అనుకోకుండా ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. 1896లో జాన్ హాల్ ఎడ్వర్డ్స్ మొదటిసారిగా ఎక్స్రేను శస్త్రచికిత్సా విధానాల్లో ఉపయోగించారు. 1999లో ఖగోళ అనువర్తనాల కోసం ఎక్స్రే విజయవంతంగా ఉపయోగించబడింది. విశ్వంలో జరుగుతున్న హింసాత్మక ప్రక్రియలను అన్వేషించడానికి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఈ రోజున ప్రారంభించారు. 2010లో ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్లకు పైగా మెడికల్ రేడియోగ్రఫీ ఇమేజింగ్ పరీక్షలు జరిగాయి. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం విల్హెల్మ్ రోన్జెన్ను గౌరవించడానికి, నేటి ప్రపంచంలో ఎక్స్ కిరణాల యొక్క ప్రాముఖ్యత, అనువర్తనాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. ఇప్పటి వరకు ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారతదేశ రాజకీయాల్లో లోహ పురుషుడుగా ప్రసిద్ధి చెందిన లాల్ కృష్ణ అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి తర్వాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడయ్యాడు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. నీతి టేలర్ భారతీయ బాలీవుడ్ నటి. తెలుగులోనూ మేం వయసుకు వచ్చాం సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఇందులోని వెళ్ళిపోవే వెళ్ళిపోవే అనే పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్గా నిలిచింది. ఆమె ఆ తర్వాత పెళ్లి పుస్తకంలో నటించింది. ఆమె టెలివిజన్ స్టార్గా మారి టీవీ షోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పలు మ్యూజిక్ వీడియోల్లోనూ నటించింది. ఎంటీవీ ఇండియా కైసియే యారియాన్లో నందిని మూర్తిగా, గులాంలో శివాని మాథూర్, ఇష్క్ బాజ్లో మన్నత్ కౌర్ ఖురానా పాత్రలో నందిని మూర్తిగా ఆమె ప్రసిద్ధి చెందింది. డిసెంబర్ 2015లో యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ 50 సెక్సియెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్ట్లో నీతి టేలర్ అగ్రస్థానంలో నిలిచిన కొత్త వ్యక్తిగా నమోదైంది. ఢిల్లీలో 1994 నవంబర్ 8న ఒక గుజరాతీ తండ్రి, కోల్కతా చెందిన బెంగాలీ క్రైస్తవ తల్లికి నీతి టేలర్ జన్మించింది. పురుషోత్తం లక్ష్మణ్ దేశ్ పాండే ఒక ప్రసిద్ధ మరాఠీ రచయిత, నాటక రచయిత, హాస్య నటుడు, కథకుడు, స్క్రీన్ రైటర్, చిత్ర దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, బహుముఖ కళాకారుడు. మహారాష్ట్రలో తన మొదటి అక్షరాల నుండి అతనిని ప్రేమతో పిఎల్ అంటారు. అతను మరాఠీ రచయితగా భారతదేశంలోని మహారాష్ట్ర నుండి హాస్య నటుడిగా ప్రసిద్ధి చెందాడు. దేశ్ పాండే రచనలు ఇంగ్లీష్, కన్నడతో సహా పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. అతని 101వ జయంతి సందర్భంగా గూగుల్ ఆర్టిస్ట్ సమీర్ కులాపూర్ రూపొందించిన గూగుల్ డూడుల్ను స్మారకంగా ప్రచురించింది. ఆనందకరమైన హాస్యం, వ్యంగ్య శైలికి ప్రసిద్ధి చెందిన దేశ్ పాండే మరాఠీ సాహిత్యానికి, ప్రదర్శన కళలకు తన బహుముఖ కృషితో అసంఖ్యాక పాఠకుల, ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు పూయించాడు. పురుషోత్తమ లక్ష్మణ్ దేశ్ పాండే భారతదేశంలోని ముంబై, ఇప్పుడు ముంబైలో నవంబర్ 8, 1919న జన్మించారు. అశోక్ సెల్వన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2012లో విడుదలైన తమిళ సినిమా బిల్లా 2 ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అశోక్ సెల్వన్ తమిళనాడులోని ఈరోడ్లోని చెన్నిమలైలో
1989 నవంబర్ 8న పన్నీర్ సెల్వం మలార్ దంపతులకు జన్మించాడు. కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక అశోక్ సెల్వన్ నటుడిగా చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ప్రకాష్ రాజ్ నిర్మాణంలో ఇనిదు ఇనిదు, భరత్ బాలే యొక్క 19వ అడుగుతో సహా పాత్రల కోసం ఆడిషన్ చేశాడు. కానీ తిరస్కరించబడింది. ఆ సమయంలో అతను ఎస్జే సూర్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. దర్శకుడి వెంచర్ 7am అరివిలో సూర్య స్నేహితుడిగా కొన్ని సన్నివేశాల్లో నటించే అవకాశం లభించింది. అరవింద్ త్రివేది భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 1987లో రామానంద్ సాగర్ రామాయణంలో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకాదరణ అందుకున్నాడు. ఆయన 1991లో భారతీయ జనతా పార్టీ నుండి గుజరాత్లోని సబర్కత స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అరవింద్ త్రివేది 2002లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ చైర్మన్గా పనిచేశాడు. అరవింద్ త్రివేది 1938 నవంబర్ 8న హాల్డ్వానీ, ఉత్తరాఖండ్లో జన్మించారు. అతను రామానంద్ సాగర్ యొక్క టెలివిజన్ ధారావాహిక రామాయణంలో రావణుడి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. అతను విక్రమ్ ఔర్ బేతాల్, ఇతర టీవీ సిరీస్లలో నటించాడు. అతను దాదాజీగా నటించిన చిత్రం దేశ్ రే జోయా, దాదా పర్దేశ్ జోయా అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సో ఇదంటే ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.